ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. గోంగూర, శనగలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఆయిల్, వెల్లుల్లి, ఉప్పు, పసుపు. స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే. ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. కొంచెం పోపు దినుసులు, సో మీ అమ్మాయికి డైలీ బాక్స్ కట్టిస్తా అన్నారు కదా. అవును. ఏం రెసిపీస్ చేస్తారు మీ అమ్మాయి కోసం? క్యారెట్ రైస్ చేస్తాను, అది కోకోనట్ రైస్, ఓన్లీ కోకోనట్ రైస్, అది కూడా బాగుంటుంది. క్యారెట్ రైస్, అన్ని కూరగాయలు కలిపి ఫ్రైడ్ రైస్ లాగా, అట్లా చపాతీలు, అది గుంట పొంగనాలు అంటారు గుంట పొంగనాలు, అవి అట్లా చపాతీలు. సో మీరు చేసే వంటల్లో మీ పిల్లలకి ఏంటి ఫేవరెట్? బాగా అన్ని బాగానే తింటారు. అన్ని బాగానే. కొంచెం ఇత్తులు ఇవి వేసుకుంటే బాగుంటుంది కొంచెం. సండే స్పెషల్స్ ఏంటండి మరి మీ ఇంట్లో? సండే స్పెషల్స్ టిఫిన్స్ చేస్తానండి, దోశ కానీ, ఇడ్లీ కానీ, వడ కానీ. ఓకే. వెజిటేరియన్సా మీరు? వెజిటేరియన్ ఏం కాదు, నాన్ వెజే, కానీ సండే రోజు తినము. అవునా? అందరు జనరల్ గా శనివారం వదిలేసి సండే తింటారు కదా. మేము సండే తినము. ఆహా, ఓకే. ఎందుకట్లా? ఏదైనా దేవుడా? దేవుడే, మా ఇంటి దేవుడు. ఆహా, ఓకే ఓకే. సో నాకు తెలిసినంత వరకు సోమవారం శివుడి కోసం, బుధవారం సాయిబాబా, గురువారం అనుకుంటా సాయిబాబా కోసం, తర్వాత మళ్ళీ శనివారం వెంకటేశ్వర స్వామి కోసం, సండే రోజు మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామి మా ఊరు దగ్గర ఉంటారు, ఆ దేవుడికి, మా ఇంటి దేవుడు. ఎండుమిర్చి. బుధవారం హనుమంతుడు అనుకుంటా. గణేశుడు కదా. ఎవరండి? బుధవారం గణేశుడు కదా. గణేష్. ఎవరైతే వాళ్ళు, ఎవరైతే. ఉల్లిపాయలు. ఓకే. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో మీరు ఇంట్లో మంచిగా పూజలు అన్నీ చేస్తూ ఉంటారా? అవునా? బాగా ఇంట్రెస్ట్ ఆ పూజలు అంటే? బాగా. గుడికి వెళ్తాను. అవునా? మీ ఇంటి దేవుడు కొలిచేది ఎక్కువ మల్లికార్జున స్వామిని? అన్ని మేడం. అవునా? అందరి దేవుళ్ళు, శివుడు, అన్ని దేవుడు. నవరాత్రులు చేస్తారా? బాగా చేస్తాం. పచ్చిమిర్చి వేసుకోవాలి. నవరాత్రి అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా మేడం. అవునవును. చాలా మంది. అట్లా ఏం చెయ్యను, మామూలుగా పూజ. ఓకే ఓకే. మనం రోజు పూజ ఎట్లా చేసుకుంటామో మామూలు పూజనే. అంటే వైశాస్ మాత్రం స్పెషల్ గా అమ్మవారిని పెట్టి, విగ్రహం పెట్టి? లేదు లేదు, అట్లా ఏం చెయ్యం. కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఓకే. టేస్ట్ దీంతోనే. వెల్లుల్లితో చట్నీస్ కూడా ఉన్నాయండి కొన్ని. అవును, చాలా బాగుంది. అది ఏమంటారు, పూల్ మకాన్ ఉంది కదా. పూల్ మకాని, కారము, వెల్లుల్లి మంచిగా మిక్సీ పట్టి, కొంచెం అవి వేగినాక కొంచెం నూనె వేసి, ఆ కారం వేసి, అవి వేసి వేయించితే చాలా బాగుంది. అవునా? బాగుంటుంది. ట్రై చేస్తా. చేయండి. పూల్ మకాన్తో చాలా వెరైటీస్ కూడా చేస్తారు, లడ్డూలు కూడా చేస్తారు మేడం. అవునా? చూసిన నేను ఎప్పుడు ట్రై చేయలేదు. లడ్డూలు కూడా చేస్తారు. బెల్లం అయితే చాలానే ఉన్నారండి. బట్ మనకు ఈజీగా సింపుల్ గా అయిపోయేది ఏంటంటే, కొంచెం ఘీ వేసి పూల్ మకాన్ అలా లైట్ గా రోస్ట్ చేసి, కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేసుకోవడం అంతే. ఇప్పుడు అంటే ఒక స్నాక్ లాగా. ఇప్పుడు గోంగూర వేసుకో. ఓకే. గోంగూరతో బిర్యానీ చేస్తారు ఎప్పుడైనా? చేయలేదు. గోంగూర తక్కువ మేడం తినేది. పచ్చడి ఎక్కువ చేస్తాను. అవును, నేను కూడా పచ్చడి, పప్పు ఎక్కువ చేస్తున్నాను. గోంగూర పప్పు లేకపోతే గోంగూర పచ్చడి. ఇది ఆంధ్ర వాళ్ళు రోజు తింటారు కదా. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అంటే కొంచెం అప్పుడప్పుడు తింటారు కదా. అవునవును. మీరు పండగలకు వెళ్తారండి ఇంటికి? పోతానండి, పండగలు లేకపోయినా కూడా వెళ్తా. మంత్లీ వన్స్ వెళ్తా. ఇప్పుడు శనగలు వేసుకోవాలి.
నేను వెళ్తుంటే మా మమ్మీ కూడా వస్తుంటది ఇక్కడికి. అవునా, మరి ఎప్పుడు షోకి తీసుకురాదు కదా? ఈసారి ప్లాన్ చేస్తా, ఒకసారి తీసుకురండి తప్పకుండా. సో మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుందండి? పొద్దున్న లేసినప్పటి నుంచి నైట్ వరకు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, వంటలు ఎప్పుడు చేస్తారు? పొద్దున్న లేస్తాను. అవునా, డైలీ 5 5 ఏం కాదు అండి, 6. ఓకే, బాక్సులు తీసుకెళ్తారు కదా. అవునవును. లేచి ఫస్ట్ వంట చేసేస్తే వీలైతే పూజ చేసుకొని స్నానం చేసుకొని వంట. అవునా, ఓ పొద్దున్న మీరు ఓకే పద్ధతి అంటే నాకు అట్లా ఇష్టము. ఓకే, స్నానం చేసుకొని వంట చేసుకోవడం నాకు ఇష్టం అట్లా. ఓకే, నేను ఆపోజిట్ చేస్తా, వంట చేసి స్నానం చేస్తా. అంటే వస్తాయి పెళ్ళైనాక అవన్నీ వస్తాయి. అయ్యో అంటే అలానే కదా, అంటే నాకు అవన్నీ ముట్టుకొని అంటే వంటిల్లో వంట ఎట్లా చెప్పాలి, కుక్ చేసిన తర్వాత ఫుల్ ఇట్లా చెమట వస్తుంది, చెమట ఇవన్నీ ఎందుకంటే తర్వాత నేను స్నానం చేసుకుంటా. ధనియాల పొడి కొద్దిగా. ఓకే, మీరు కూడా మారిపోయారా పెళ్లి తర్వాత? అంటే ఇంకా అట్లా మంచిగానే అట్లా వచ్చేస్తుంది ఇక అది. అంతేనా? అట్లా ఇక అలవాటు పడిపోతాం ఇక. ఇప్పుడు మీరు ఎట్లా చేసినా మిమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా మేము. కొత్తిమీర అదొక రకంగా మంచిదే, అదొక రకంగా బాధ కూడా. ఎన్ని రోజులకైనా పెళ్ళి అయితే చేసుకోవాలి కదా. కరెక్టే, ఎన్ని రోజులు ఉన్నా కూడా పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలా, పిల్లల్ని కూడా కనమంటారా? ఓకే, తప్పకుండా. మీ అమ్మ మిమ్మల్ని అన్నారు, ఇప్పుడు మీరు కూడా కనాలి కదా. అయిపోయింది, ఆఫ్ చేయనండి స్టవ్. పప్పుచారులోకి బాగుంటుంది అనుకుంటానండి ఇది. బాగుంటుంది మేడం. నాకు ఫస్ట్ సైడ్ డిష్ అంటే ఎందుకో నేను ఆలు ఫ్రై చేసుకుంటా, ఇట్లాంటివి కూడా ట్రై చేయాలి నేను. ఆలు ఫ్రై పద్దాక తినలేము కదా. అవునవును, అదైతే నిజం. కొంచెం లాస్ట్ కొత్తిమీర. ఓకే, ఓకే అండి. సో చూస్తున్నారు కదండి, గోంగూర శనగలు రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. గోంగూర శనగలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, శనగలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియా పొడి, ఉప్పు, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లి ముక్కలు. గోంగూర శనగలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పసుపు, గోంగూర, నానబెట్టిన శనగలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియా పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, గోంగూర శనగలు రెడీ.